ఆ ఇల్లు చూసిన తర్వాత నీ పైన నీ భర్తకి అనుమానం తగ్గింది, కానీ నా పైన నా భర్తకి అనుమానం ఎక్కువైపోయిందక్క. ఏంటక్క అలా చూస్తున్నావు? ఆ ఇంటికే కదా నీ పెళ్లి చూపుల్లో నటించడానికి పెళ్లి కొడుగ్గా తనని సెట్ చేసుకు తీసుకొచ్చాను. అప్పుడు నీ ఫ్రెండ్ ఇల్లు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇల్లుగా ఎలా మారింది అని అడుగుతున్నారు. అయ్యయ్యో, అది నేను మర్చిపోయానే. ఇప్పుడు ఏం చేయాలి సత్య? మనం ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పటికి ఏదేదో చెప్పి మేనేజ్ చేసేసాను, కానీ నాకు నమ్మినట్టు అనిపించడం లేదు, నమ్ముతాడని కూడా అనుకోవడం లేదు. ఆయన మూడౌట్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు. సారీ సత్య, అటు తిరిగి ఇటు తిరిగి నా వల్లే నీకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి. నా ప్రాబ్లం ని సాల్వ్ చేయబోయి నీ మీదకి ఒక పెద్ద ప్రాబ్లం తెచ్చుకున్నావు. అందుకు మనం ఏం చేయగలమక్క? అర్జున్ నిజం కనిపెట్టడానికి ముందే నేను ఆయనకి అన్ని నిజాలు చెప్పేయాలి. అప్పుడు దానివల్ల సమస్య ఇంకో విధంగా సీరియస్ అవుతుంది. అది కూడా మేనేజ్ చేయాలి, లేదంటే కష్టమక్క. ఒక్క అబద్ధం దాచిపెట్టడానికి ఇంకొక అబద్ధం, అది దాచడానికి ఇంకొక అబద్ధం అని ఇదిలా కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఖచ్చితంగా బ్రేక్ వేసి ఆపి తీరాలి. లేదంటే బ్రేక్ అయ్యేది నాకు అర్జున్కి మధ్య ప్రేమ, అభిమానం, జీవితం అక్క. అయ్యో, అలా ఎప్పటికీ జరగకూడదు సత్య. అయినా మమ్మల్ని ఒక్కటి చేయడానికి మీరు కలిశారు. ఇప్పుడు మా వల్ల మీరిద్దరూ విడిపోకూడదు. నేను అలా జరగనివ్వనక్క. అర్జున్ నా ప్రాణం, అతను నేను వదిలిపెట్టలేను. నేను ఎలా చెప్పాలి? నువ్వు నా కోసం చేసిన ప్రతి హెల్ప్ కూడా రిస్క్ తో కూడుకుంది. నిజంగా ఈ జన్మకిది చాలు. నువ్వు నా జీవితాన్ని నిలబెట్టడం కోసం పోరాడుతూ నీ జీవితం గురించే మర్చిపోయావు. అందుకే ఇప్పుడు నువ్వు తీసుకునే డిసిషన్ కరెక్ట్. నా గురించి నువ్వేం ఆలోచించుకో. ఏం రాసుంటే అదే జరుగుతుంది. నువ్వు అర్జున్ కన్ని నిజాలు చెప్పే సత్య, తను తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ఇదంతా కేవలం నేను చేసిన తప్పు వల్ల జరిగిందని చెప్పు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నా కోసం నీకోసం అంటూ వేరువేరుగా మాట్లాడగలనా? మన కోసం మాత్రమే ఆలోచించగలను. ఈ సమస్య నుంచి మనిద్దరం బయటపడాలక్క. ఏ సమస్య వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను ఎప్పుడు వదిలిపెట్టను. నువ్వింతవరకు తీసుకున్న అన్ని నిర్ణయాలు నిజంగా గొప్పవు సత్య. ఒక్క తప్పు కూడా ఇప్పుడు జరగలేదు. ఈ నిర్ణయం కూడా కరెక్ట్ గానే ఉంటుంది. నీ మనసుకేమనిపిస్తే నువ్వు అది చేయి. పాలు చల్లారిపోతున్నాయి, నువ్వు తాగు. గుడ్ నైట్ అక్క, నువ్వు వెళ్ళి పడుకో. అర్జున్తో నువ్వు నిజాలు ఎప్పుడు చెప్తావు సత్య? ఇక మీదట అన్ని వాయిదా వేయను. ఆయన్ని రానివ్వు, రాగానే చెప్పేస్తాను. నీ మంచి మనసుకి అంత మంచి జరుగుతుంది సత్య. థ్యాంక్స్ అక్క. నేనే పెద్ద పేరుకి దాన్ని. నేను నీకు ధైర్యం చెప్తున్నాను చూడు. ఏంటక్క? మామూలుగా అందరూ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే ఇంకా 7 జన్మల వరకు వీళ్ళు మన ఇంట్లోనే పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటారు. కానీ నువ్వు ఈ ఒక్క జన్మలోనే నాకు చెల్లెలుగా పుట్టింది చాలు. ఇంకో జన్మలో అయితే వద్దని ఆ దేవుణ్ణి కోరుకుంటానే. ఎందుకక్క? అన్ని కష్టాలు నా వల్లే నీకు జన్మలో వచ్చాయి సత్య. అక్క, ఇంకో జన్మలో అయితే వద్దు సత్య. నువ్వు వచ్చే జన్మలో అయినా నా టార్చర్ లేకుండా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అలా మాట్లాడకక్క. ఎన్ని జన్మలు ఎత్తినా సరే నువ్వు నాకు అక్కగానే పుట్టాలి. నేను నీకోసమే బ్రతకాలి. సరే, నేను వెళ్తానక్క.
ఏవండి ఏవండి ఆ, లేవండి. ఏమైంది కామాక్షి? అర్ధరాత్రి 2 అయింది. ఈ టైంలో ఎవరు ఆపకుండా కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు. అవును, ఈ టైంలో ఎవరు బెల్లు కొడుతున్నారు? ఆ, సరే చూద్దాం పద. ఎవరై ఉంటారు? నాన్న, ఎవరో ఈ టైంలో కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు నాన్న. ఆ, ఉండమ్మా నేను చూస్తాను. సార్, ఎంతసేపు బెల్ కొట్టాలి సార్? సత్య వచ్చిందండి. అక్క, ఏంటల్లుడు ఈ టైంలో వచ్చారు? హలో, నేను మిమ్మల్ని సార్ అని పిలిచాను, మామ అని పిలవలేదు. ఆ అర్హతని మీరు కోల్పోయారు. అల్లుడు, హలో, అలా మాట్లాడకండి. ఆ మాట వింటే ఒళ్ళు మండుతుంది. ఊళ్ళో పెద్ద మనిషి అని పేరు, కానీ చేసేవన్నీ కుట్రలు కుతంత్రాలు. హే, ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? హే, అల్లుడు. ఓ, ఇక మీదట నువ్వు ఉండాల్సిన ఇల్లు ఇదే. పోవే. సత్య అక్క, సత్య సత్య, అల్లుడు ఏమైంది? ఏ విషయం అయినా సరే లోపలికి రండి మాట్లాడుకుందాం. హే, ఇక మీదట నేను లోపలికి రాను. ఈ ఇంట్లో ఇంకెప్పుడు అడుగు కూడా పెట్టను. నాకు ఈ కుటుంబానికి ఉన్న బంధం ఈ రోజుతో తెగిపోయింది. చాలి దయ లేకుండా మా కూతురు ఎందుకు గెంటేస్తున్నారు? హలో మేడం, బాగా ఓవర్గా నటించకండి. సత్య మీ కూతురు కాదని నాకు తెలిసిపోయింది.